ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై తెలంగాణలో పోలీసులకు ఫిర్యాదు అందింది. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి నారాయణ స్వామిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బేగం బజార్ పిఎస్ లో నారాయణ స్వామిపై కంప్లైంట్ ఇచ్చారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానికి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ కారణమని నారాయణ స్వామి అన్నారని మల్లు రవి ఫిర్యాదులో పేర్కొన్నారు. అసత్య ఆరోపణలు చేసిన ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులను మల్లు రవి కోరారు. రాజశేఖర రెడ్డి గారి మరణానికి సోనియా గాంధీ గారు కారణమని చెప్పడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు నారాయణ స్వామి గారు ఈ రకమైన పోలీస్ స్టేషన్ మన ఈ బేగం బజార్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. అంతేకాకుండా వారికి ఇంకో రిక్వెస్ట్ చేశాం, ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఎవరు మరి తప్పుడు సమాచారాన్ని చూపించకుండా చర్యలు చూడాలని చెప్పడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పెద్ద తుఫాన్ లాంటి పరిస్థితుల్లో హెలికాప్టర్ యాక్సిడెంట్ జరిగి చనిపోవటం, ఒక 2 రోజుల వరకు బాడీ దొరకపోవటం, కేంద్ర ప్రభుత్వంలో ఆ రోజు యూపీఏ చైర్మన్గా ఉన్నటువంటి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు అందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని యుద్ధ విమానాలను పంపించి ఇక్కడ చూస్తేనే వారి బాడీ ఎక్కడ పడిందో చివరికి 2 రోజుల తర్వాత తెలిసింది. దాని తర్వాత వారి అంత్యక్రియలకు అందరూ పెద్ద ఎత్తున అటెండ్ కావటం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అందరూ రాష్ట్ర కేంద్ర నాయకత్వం అంతా కూడా రాజశేఖర రెడ్డి గారికి మరి అత్యంత భక్తి శ్రద్ధలతో వారి అంత్యక్రియలు చేయటం జరిగింది.